హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్. నేను మీ మోహన్ కెట్టికి. మీరందరూ కామెంట్స్ చేసిన విధంగానే ఈ రోజు నుంచి మనం డెలాయిట్ ప్రిపరేషన్ సిరీస్ అనేది స్టార్ట్ చేయబోతున్నాం. సో ఈరోజు ఫస్ట్ వీడియోలో మనం ఏం చేద్దామంటే క్వాంటిటీ యాప్టిట్యూడ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఈ వీడియోలో. సో కంప్లీట్గా అన్ని క్వశ్చన్స్ చూడండి. అన్ని డిఫరెంట్ మోడల్ క్వశ్చన్స్ మీకు డెఫినెట్గా హెల్ప్ అవుతాయి. ఎందుకంటే నేను తీసుకున్న క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అన్ని కూడా ప్రీవియస్ ఇయర్ పేపర్స్. సో మనకు ఆల్రెడీ తెలుసు ఏ ప్లేస్మెంట్ పేపర్స్లో అయినా సరే, ఏ ప్లేస్మెంట్ కంపెనీస్లో అయినా సరే మోడల్స్ అనేవి మ్యాక్సిమం 60-70% రిపీట్ అయిపోతాయి. జస్ట్ డిఫరెన్స్ ఏంటంటే నెంబర్స్ మారుస్తూ ఉంటారు అంతే. సో బిఫోర్ గోయింగ్ టు ద క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ జస్ట్ ఒక ఓవర్ చేస్తాను. ప్యాటర్న్ గురించి గుర్తుపెట్టుకోండి. ఆన్లైన్ అసెస్మెంట్లో మనకి క్వాంటిటీ యాప్టిట్యూడ్, లాజికల్ రీజనింగ్ రెండు టాపిక్స్ కలిపి టోటల్గా 22 క్వశ్చన్స్ అడుగుతారు. అలాగే వెర్బల్ ఎబిలిటీ, టెక్నికల్ ఎంసీక్యూస్ అండ్ కోడింగ్ రౌండ్ కూడా ఉంటుంది. వీటి గురించి అప్కమింగ్ వీడియోస్లో చేస్తాను. ప్రతి వీడియో మీరు చూసి జాగ్రత్తగా నేర్చుకుని ఎగ్జామ్ బాగా రాయండి, ఓకేనా? సో ఈరోజు మనం ఏం చేద్దామంటే క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ టాపిక్స్ ఒక 45 మినిట్స్ నేర్చుకుందాం. ఈ 45 మినిట్స్ వీడియో చూడండి. మ్యాక్సిమం మీకు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ డెఫినెట్గా హెల్ప్ అవుతాయి. నేను ఈ వీడియోలో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను కాబట్టి టైం ఎక్కువ పడుతూ ఉంటుంది. కానీ రియల్ టైం ఎగ్జామినేషన్లో ఎంత టైం పడుతుందో కూడా ప్యారలల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. సో మీరు అదే టైం తీసుకోండి. సో ప్రాక్టీస్ చేయండి. ఒక 1 మినిట్లో కంప్లీట్ చేయడానికి, లేదా 30 సెకండ్స్ అని చెప్తాను ఈ ప్రాబ్లమ్కి. 30 సెకండ్స్లోనే ప్రాబ్లం కంప్లీట్ చేయాలి. సో అలా టైం కూడా చెప్తూ ఉంటాను. దీన్ని బట్టి ఏమవుతుందంటే మీకు టైం మేనేజ్మెంట్ అనేది అలవాటు అవుతుంది. సో ఎటువంటి డిలేలు చేయకుండా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇంకా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి PQR starts run in a same direction at the same time. They ran around a circular stadium. సో ఒక సర్క్యులర్ స్టేడియం చుట్టూ తిరుగుతున్నారంట, స్టార్టింగ్ అట్ సేమ్ పాయింట్. ఇఫ్ P completes the round in 252 seconds and Q completes in 308 seconds and R completes the race in 198 seconds. All starting at the same point, after what time will they meet again at the same starting point? సో ఎప్పుడైతే ఇలాంటి కండిషన్స్ ఇస్తాడో, ఒక సర్క్యులర్ పాత్ ఇచ్చి సేమ్ పాయింట్ దగ్గర రీచ్ అవ్వడము, లేదంటే కొన్ని బెల్స్ ఇచ్చి ఒక బెల్ 10 సెకండ్స్ దగ్గర మోగుతుంది, ఇంకో బెల్ 20 సెకండ్, ఇంకో బెల్ 30 సెకండ్స్ తర్వాత మోగుతుంది. ఆల్ టుగెదర్ ఎప్పుడు మోగుతాయి, లేదంటే ట్రాఫిక్ సిగ్నల్స్, లైట్స్, బ్లింకింగ్ టైమ్స్ ఇస్తాడు, అవన్నీ కలిపి మళ్ళీ ఎప్పుడు బ్లింక్ అవుతాయి. ఇలాంటి సినారియోస్ వచ్చినప్పుడు ఎప్పుడు కూడా మీరు LCM ఫైండ్ అవుట్ చేయాలని గుర్తుపెట్టుకోండి. లేదు కన్ఫ్యూజింగ్ అనిపిస్తుంది LCM HCF అని అంటే మీరు ఆప్షన్స్ బట్టి కూడా మీరు ప్రాబ్లమ్స్ ఫాస్ట్గా డిసైడ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇచ్చిన టైం ఏమో 250 సెకండ్స్, 300 సెకండ్స్, 200 సెకండ్స్లో ఉంది. కానీ అవుట్పుట్ చూస్తే మినిట్స్లో ఉంది. అంటే వచ్చే ఆన్సర్ ఏమవ్వాలి, ఇచ్చిన నెంబర్స్ కన్నా మోర్ ఉండాలి. మోర్ అంటే గుర్తుపెట్టుకోండి LCM ఫైండ్ అవుట్ చేయాలి. LCM ఎప్పుడు ఇచ్చిన నెంబర్స్ కన్నా పెద్దది ఉంటుంది. సో నా టార్గెట్ అంటే LCM ఫైండ్ అవుట్ చేయడం ఇలాంటి సిచ్యువేషన్ ఉన్న ప్రాబ్లమ్స్. బెస్ట్ మెథడ్ ఏంటంటే ఎప్పుడు కూడా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయడం. సో 252ని, 308ని, 198ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ 5 + 2 + 2 9. ఇది 9 మల్టిపుల్ అని నాకు అర్థమైంది. సో ఫస్ట్ 9 ఇంటూ అని రాస్తాను, ఎందుకంటే 3 స్క్వేర్ అని రాయొచ్చు కదా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో. సో 9 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది, 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 18 తీసేస్తే రిమైండర్ ఎంత, 72. 72 అంటే 8 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అంటే ఎలా రాయొచ్చు దీన్ని, 3 స్క్వేర్ అని రాయొచ్చు. 28ని 4 × 7, 4 అంటే 2 స్క్వేర్ × 7 అని రాయొచ్చు. సో దిస్ ఇస్ ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. ఇక్కడ కాలిక్యులేషన్లో మీరు కొంచెం ఫాస్ట్గా ఉండాలి. నెక్స్ట్ 3 and 8 సమ్ చేస్తే అంత 11. సో డిజిట్ సమ్ 11 వచ్చింది కాబట్టి ఇట్స్ ఏ 11 మల్టిపుల్. యాక్చువల్లీ ఈవెన్ పొజిషన్స్, ఆడ్ పొజిషన్స్ యాడ్ చేసినప్పుడు డిఫరెన్స్ 11 వచ్చింది, ఎందుకంటే మిడిల్ పొజిషన్ 0 కదా. సో ఫస్ట్ పొజిషన్, థర్డ్ పొజిషన్ కలిపినప్పుడు 11 వస్తే అది 11 మల్టిపులే కదా. సో డైరెక్ట్గా నేను 11 ఇంటూ రాసేస్తాను. ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది, 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. రిమైండర్ ఎంత, 80. 88 అంటే 8 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అంటే ఇక్కడ కూడా ఎలా రాయొచ్చు, నేను 2 స్క్వేర్ × 7 × 11 అని రాయొచ్చు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 9, 1, 8 యాడ్ చేస్తే ఎంత, 18 ఇస్ ద డిజిట్ సమ్. అంటే ఇది 9 మల్టిపుల్. 9 ఇంటూ ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది, 2 టైమ్స్ క్యాన్సిల్ అయింది. రిమైండర్ ఎంత, 18 వేస్తే ఇంకో 18. 18 అనేది 2 టైమ్స్ క్యాన్సిల్ అయింది. అంటే దీన్ని ఎలా రాయొచ్చు, 2 × 3 స్క్వేర్ × 11 అని రాయొచ్చు.
ఎల్సిఎం కాన్సెప్ట్ ఏంటి? ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు ద హైయెస్ట్ ఫ్యాక్టర్స్ తీసుకోవాలి, అంతే కదా. 2 హైయెస్ట్ ఫ్యాక్టర్ 2 స్క్వేర్, 3 హైయెస్ట్ ఫ్యాక్టర్ 3 స్క్వేర్, 7 హైయెస్ట్ ఫ్యాక్టర్ 7a, 11 హైయెస్ట్ ఫ్యాక్టర్ 11. సో దిస్ ఇస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ సెకండ్స్ ఇట్ విల్ టేక్ టు మీట్ అగైన్ అట్ ద సేమ్ స్టార్టింగ్ పాయింట్. అంటే వాళ్ళందరూ తిరిగి మళ్ళీ సేమ్ ప్లేస్లో కలవాలంటే ఇంత టైం పడుతుంది. కానీ మనకు ఆన్సర్లు ఎందులో ఇచ్చాడు? మినిట్స్లో ఇచ్చాడు. కాబట్టి ఇవన్నీ సెకండ్స్ని మినిట్స్లో మార్చాలంటే డివైడ్ బై 60 చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే 3 అనేది 20 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, అలాగే 4 అనేది 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అంటే నాకు మిగిలిన ఆన్సర్ ఎంత? 21. 21 ఇంటూ 11. 21 ఇంటూ 11 అంటే 210 ప్లస్ 21, ఆన్సర్ 231/5. 5 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది? 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. రిమైండర్ 31. 31 అంటే 6 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. రిమైండర్ ఎంత? ఇంకా 1/5 మిగిలింది. అంటే 46 మినిట్స్. 1/5 మినిట్స్. 1/5 మినిట్ అంటే ఎంత? 60/5 సెకండ్సే కదా. సో ఆన్సర్ ఎంత అవుతుంది? 12. సో 46 మినిట్స్ 12 సెకండ్స్ అనమాట ఆన్సర్. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే ఈ ప్రాబ్లం చేయడానికి మ్యాక్సిమం 1 to 2 మినిట్స్ పట్టేయచ్చు. అలా అని ప్రతి ప్రాబ్లం ఇలాగే ఉంటుందా అంటే ఎలా ఉండదు. మీరు ప్రాబ్లమ్స్ చేసే కొద్దీ ఒక్కొక్క ప్రాబ్లం 1 or 2 మినిట్స్ తీసుకోవచ్చు, ఒక్కొక్క ప్రాబ్లం 30 సెకండ్స్లోనే అయిపోవచ్చు, కొన్ని ప్రాబ్లమ్స్ 20 సెకండ్స్లోనే అయిపోవచ్చు. ఒక ప్రాబ్లం 1 or 2 మినిట్స్ తీసుకుంది కదా అని మీరు హరీ అయిపోయి మిగతా క్వశ్చన్స్ కూడా అలాగే ఉంటాయేమో అని థింక్ చేయదు. ఎప్పుడూ కూడా సటిల్గా మీరు ప్రిపరేషన్ ఎలా చేశారో అదే వేలో కంటిన్యూ అయిపోండి. అంతే తప్ప మీరు ఒక ప్రాబ్లం ఎక్కువ టైం తీసుకుంది కదా అని మిగతా ప్రాబ్లమ్స్కి అంతే టైం ఇవ్వద్దు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రాబ్లమ్ ఈ కాలిక్యులేషన్ చేయడానికి నాకు 1 మినిట్ కావాలి, అలాగే ఈ సొల్యూషన్ కాలిక్యులేట్ చేయడానికి కూడా 1 మినిట్ కావాలి రియల్ టైం ఎగ్జామ్లో. సో ఈ ప్రాబ్లమ్కి 2 మినిట్స్ పట్టింది. సో ఏ క్వశ్చన్ అయినా సరే నా సజెషన్ ఏంటంటే 1 మినిట్ లోపు సాల్వ్ చేయడం. అంటే ఇక్కడ 1 మినిట్ ఎక్స్ట్రా టైం పట్టింది. ఈ 1 మినిట్ని మీరు ఏం చేయాలంటే అప్కమింగ్ ప్రాబ్లమ్స్లో దాన్ని ఓవర్కమ్ చేసేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను మళ్ళీ చెప్తాను, అప్కమింగ్ ప్రాబ్లమ్స్ చూసినప్పుడు ఒకసారి చూడండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి. ఇన్ ఏ ఫార్మ్ వెజిటేబుల్స్ ఆర్ ప్లాంటెడ్ ఇన్ రోస్. Manish required 18 days to collect the vegetables from the row, whereas Sania completed the collection of task of rows in 6 days. సో ప్లాంట్ చేసిన వెజిటేబుల్స్ని తీసుకోవాలంటే మనీష్కి 18 డేస్ కావాలంట, అలాగే సోనియాకి 6 డేస్ చాలంట. ఇఫ్ దే కంబైన్లీ కలెక్ట్ ద వెజిటేబుల్స్ ఇన్ ఏ రో, అంటే వాళ్ళిద్దరు కలిపి వర్క్ చేస్తే, ఎప్పుడు టైమ్ అండ్ వర్క్లో ఫార్ములాస్ మాత్రం చాలా ఇంపార్టెంట్. ఎవరైతే ఫాస్ట్గా రిమైండ్ చేసుకుంటారో వాళ్ళు ప్రాబ్లమ్స్ ఫాస్ట్గా సాల్వ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు కలిపి చేయడం అంటే ఏంటి? సింప్లీ ఫార్ములా ఈజ్ a ఇంటూ బి బై a ప్లస్ బి. సో 18 ఇంటూ 6 బై 8 ప్లస్ 6 అంతా 24. 6 విల్ క్యాన్సిల్ దిస్ 4 టైమ్స్, 4 విల్ క్యాన్సిల్ దిస్ హౌ మెనీ టైమ్స్? విచ్ ఇస్ నథింగ్ బట్ 9/2 అని రాయొచ్చు. ఓకే, 9/2 డేస్లో వీళ్ళిద్దరూ కలిపి ఒక రోని కలెక్ట్ చేసేయగలరు వెజిటేబుల్స్. కానీ ఇక్కడ అడుగుతున్న క్వశ్చన్ ఏంటి చూడండి. ఇన్ హౌ మెనీ డేస్ 3 rows విల్ బి కంప్లీటెడ్? ఒక రో కంప్లీట్ చేయడానికి 9/2 కావాలి, అలాంటిది 3 rows అంటే 3 టైమ్స్ కదా. సో సింప్లీ 3 9s are 27, 27/2 అంటే ఎంత? 13.5 డేస్. సో ఆన్సర్ ఎంత? ఆప్షన్ బి. నేను ఫార్ములా తీసుకోవడానికి ఇక్కడ నేను మీకు అర్థం కావడం కోసం రాశాను. ఎగ్జామ్లో రాస్తావా? రాయం. ఎగ్జామ్లో యాక్చువల్ కాలిక్యులేషన్ ఎలా చేస్తాం ఒకసారి చూడండి. నేనైతే రియల్ టైం ఎగ్జామినేషన్ చేసినప్పుడు వెంటనే 18 ఇంటూ 6 బై 24 అని రాస్తాను. నెక్స్ట్ క్వశ్చన్ చదివి హౌ మెనీ డేస్ 3 rows, 3 rows అంటే ఇంటూ 3 అని రాస్తాను. సో 6 ఇక్కడ 24లో ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది? 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అలాగే ఇక్కడ 2 ఉంటుంది, ఇక్కడ 9 ఉంటుంది. 9 3s are 27, 27/2 30, 13.5. సో నేను ఈ ప్రాబ్లమ్ రియల్ టైం ఎగ్జామ్లో చేయడానికి నాకు జస్ట్ 20 సెకండ్స్ కన్నా తక్కువే చాలు. అంటే నేను ఇక్కడ ఒక 40 సెకండ్స్ సేవ్ చేసుకున్నాను లేదా? సో ప్రీవియస్ ప్రాబ్లంలో నేను తీసుకున్న ఎక్స్ట్రా టైంలో కొంచెం టైం ఆల్రెడీ సేవ్ చేసుకున్నాను నేను, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే. సిమిలర్లీ ఇలాంటి ప్రాబ్లమ్సే నెక్స్ట్ వస్తాయి. ఆ టైంలో టైం మేనేజ్మెంట్ మీరు చేసుకోవడం అలవాటు చేసుకుంటే డెలాయిడ్ పేపర్ని సాల్వ్ చేయడం చాలా ఈజీ. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఎప్పుడు ఏ క్వశ్చన్ అర్థం అవ్వకపోయినా మీరు కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి, నో ప్రాబ్లం. నేను కామెంట్ సెక్షన్లోనే మీకు రిప్లై ఇస్తాను. ఏ క్వశ్చన్ మీకు అర్థం కాకపోయినా లేదంటే ఎటువంటి రాంగ్ ఆన్సర్స్ చెప్పినా ప్లీజ్ లెట్ మీ ఇన్ ద కామెంట్ సెక్షన్, మీకు క్లారిటీ ఇస్తాను. ఓకే.
నెక్స్ట్, Lakshya and Kriti can finish a project in 35 days and 30 days, respectively. Lakshya started working alone, and after 7 days, Kriti joined him. ప్రీవియస్ ప్రాబ్లం నేను చెప్పాను, ఫార్ములా యూజ్ చేయమని చెప్పాను టైమ్ అండ్ వర్క్ వచ్చినప్పుడు. కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ టైమ్ అండ్ వర్క్ వచ్చినప్పుడు నేను అందుకే థియరీ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తాను. టైమ్ అండ్ వర్క్ కాన్సెప్ట్ నేర్చుకున్నప్పుడు ఏ ప్రాబ్లమ్ని ఎలా చేయాలో కూడా ముందే మీకు తెలిసి ఉండాలి. ఎప్పుడైతే 2% రిలేటెడ్ ప్రాబ్లమ్ చూసానో నేను ఫాస్ట్గా వెంటనే ఏ ఇంటూ బీబీ ఏ ప్లస్ బి ఫార్ములా యూజ్ చేస్తాను. కానీ ఎప్పుడైతే ఒక పర్సన్ జాబ్ మధ్యలో జాయిన్ అవ్వడము, లేదంటే వర్క్ మధ్యలోంచి వదిలి వెళ్ళిపోవడము, ఇలాంటి కాన్సెప్ట్స్ ఇచ్చినప్పుడు నేను ఎప్పుడు ఏం చేస్తాను తెలుసా, ఎల్సిఎం మెథడ్ యూజ్ చేయమని చెప్తాను. ఎల్సిఎం మెథడ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ 35 డేస్లో చేస్తున్నాడు, ఒక పర్సన్ 30 డేస్లో చేస్తున్నాడు. వీళ్ళిద్దరు వర్క్ టుగెదర్ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయండి. 35కి 30కి ఎల్సిఎం ఏమవుతుందంటే ఇక్కడ 6 ఇంటూ 7 ఇంటూ 5 అవుతుంది. చూడండి, 6 5 30, 7 5 35. సో రెండింటికి ఎల్సిఎం 6 ఇంటూ 7 ఇంటూ 5. ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు 210 మల్టిప్లై చేస్తే. సో విచ్ ఇస్ నథింగ్ బట్ 6 5 30 కదా, 30 ఇంటూ 7 అంటే 210 కదా. సో 210 అనేది నేను ఏం చేస్తానంటే ఎల్సిఎం ఈజ్ నథింగ్ బట్ టోటల్ వర్క్ అని తీసుకుంటా, టోటల్ నెంబర్ ఆఫ్ వర్క్ యూనిట్స్. ఒకడేమో 35 డేస్లో వర్క్ కంప్లీట్ చేస్తాడంట, అంటే 210/35 అంటే ఎంత, 7 5 క్యాన్సిల్ అయిపోతాయి అంతే కదా, 6 యూనిట్స్. అంటే పర్ డే వాడు 6 యూనిట్స్ కంప్లీట్ చేస్తాడు. ఇది ఎల్సిఎం మెథడ్. మీకు తెలియకపోతే మాత్రం కంప్లీట్గా థియరీ నేర్చుకోండి ఫస్ట్, అప్పుడే ఈ ప్రాబ్లం అర్థమవుతుంది. లేదా నేను ఇప్పుడు చెప్తుంది యాజ్ ఇట్ ఈస్ ఫాలో అవ్వండి, మీకు సరిపోతుంది. 210 అనేది టోటల్ వర్క్, వీడు 30 డేస్లో కంప్లీట్ చేస్తాడు, అంటే పర్ డే ఎంత చేస్తాడు, 7 యూనిట్స్ చేస్తాడు. సో ఇచ్చిన ప్రాబ్లం ప్రకారం లక్ష్య స్టార్టెడ్ వర్క్ అలోన్ ఫర్ 7 డేస్. 7 డేస్ వర్క్ చేశాడంట. లక్ష్య 1 డేకి 6 యూనిట్స్ కంప్లీట్ చేస్తే 7 డేస్కి ఎంత చేస్తాడు, విచ్ ఇస్ నథింగ్ బట్ 42 యూనిట్స్ కంప్లీట్ అయింది. సో వర్క్ 40 యూనిట్స్ కంప్లీట్ అయిపోయింది. టోటల్ వర్క్ ఎంత, 210. 210 నుంచి 42 తీసేయండి. 210 మైనస్ 40 ఈజ్ 170. 170 మైనస్ 2 168 మిగిలింది ఇంకా, అంతే కదా. ఈ 168ని ఎవరు కంప్లీట్ చేయాలి, 168ని కంప్లీట్ చేయాల్సింది ఎవరంటే వీళ్ళిద్దరు కలిపి చేయాలి ఆ వర్క్. సో 6 + 7, 6 యూనిట్స్ ఏమో ఫస్ట్ పర్సన్ చేస్తాడు, 7 యూనిట్స్ ఏమో సెకండ్ పర్సన్ చేస్తాడు. 6 + 7 అంటే ఎంత, 13. సో ఇక్కడ మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ అడిగింది ఏంటి, ఇన్ హౌ మెనీ డేస్ దే కెన్ ఫినిష్ ద వర్క్. ఫస్ట్ పర్సన్ ఏమన్నాడు, 7 డేస్లో వర్క్ చేశాడు. సెకండ్ పర్సన్ ఎన్ని డేస్లో చేస్తారు ఇద్దరు కలిపి, అదే 168/13. అంటే నీకు ఇది ఒకటి తెలిస్తే చాలు, ఆన్సర్ అయిపోయినట్టే. 13 అనేది ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది, ఒకసారి క్యాన్సిల్ అవుతుంది. రిమైండర్ ఎంత, 38. 38 అంటే నేను 2 టైమ్స్ క్యాన్సిల్ చేసుకోవచ్చు కదా, విచ్ ఇస్ నథింగ్ బట్ 26 టైమ్స్ పోతుంది. ఇంకా రిమైండర్ ఎంత ఉంటుంది, 12 ఉంటుంది. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 12 పాయింట్ సంథింగ్ వస్తుంది. 7 + 12 ఎంత, 19. 19.9, ఆల్మోస్ట్ 12/13 అంటే. సో 19.92. మీరు టోటల్ ఆన్సర్ కాల్కులేట్ చేయాల్సిన పని లేదు. ఎప్పటికప్పుడు ఫ్రాక్షన్స్ని అవాయిడ్ చేస్తూ ఆ ఇంటీజర్ వాల్యూస్ని చూసుకుంటూ ఉండండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు 2 సార్లు 19 పాయింట్స్ కనిపించాయి అనుకోండి, అప్పుడు యాక్యురేట్గా వెళ్తా. కానీ ఇక్కడ ఆన్సర్ చూస్తే 19, 21, 16, 17 ఉన్నాయి. నాకు 19తో మ్యాచ్ అవుతుంది కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇంతకు మించి మీరు ఎక్కువ స్ట్రగుల్ అవ్వాల్సిన ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు ఇక్కడ డెలాయిట్లో, ఓకేనా. సో మీరు ఈజీగానే చేయొచ్చు. నెక్స్ట్, ఏ లైబ్రరీ హ్యాస్ average of 810 visitors on Sundays and 300 on other days. The average number of visitors per day in month of 30 days being the beginning with the Sunday is. Okay, month starting Sunday అంట. ఇక్కడ ఎలా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడానికి రీజన్ ఏంటో, ఫస్ట్ దాని ముందు సండేస్ వచ్చే విజిటర్స్ 810, అలాగే అదర్ 5 డేస్ 6 డేస్ ఉంటాయి కదా, 6 డేస్ తీసుకుంటే వచ్చే వాళ్ళు ఎంతమంది ఉంటారు, విచ్ ఇస్ నథింగ్ బట్ 300 మెంబర్స్. ఓకే, ఇలా నోట్ చేసుకున్నాను. ఇప్పుడు 30 డేస్ ఉన్న మంత్లో ఎన్ని వీక్స్ ఉంటాయి కాల్కులేట్ చేద్దాం. వీక్ ఎన్ని డేస్ ఉంటాయి, 7 డేస్. అంటే ఫస్ట్ వీక్, సెకండ్ వీక్, థర్డ్ వీక్, ఫోర్త్ వీక్. ఇక్కడికి ఎన్ని డేస్ అయిపోతాయి, 28 డేస్ అయిపోతాయి. 28 డేస్ అయిపోయిన తర్వాత లాస్ట్ ఇంకో 2 రోజులు మిగులుతాయి కదా మంత్లో. వీడు స్టార్టింగ్ డే సండే అని చెప్పడానికి రీజన్ ఏంటో తెలుసా, ఫస్ట్ సండే అయితే మళ్ళీ 8th సండే అవుతుంది, మళ్ళీ 15th సండే అవుతుంది, మళ్ళీ
22nd సండే అవుతుంది, మళ్ళీ 29th సండే అవుతుంది. అంటే ఆ మంత్లో టోటల్ 5 సండేస్ వస్తాయి. ఏ మంత్లో అయినా సరే 4 సండేస్, 4 మండేస్, 4 ట్యూస్డేస్ ఉంటాయని చెప్తాం రెగ్యులర్గా. కానీ ఆ మంత్ ఏ డేతో స్టార్ట్ అవుతుందో ఆ డే 5 టైమ్స్ అనేది రిపీట్ అవుతుంది 30 డేస్ కాబట్టి. సో 29th డే కూడా సండే అండ్ 30th డే మండే. ఇక్కడ మండే మనకి అంత స్పెసిఫికేషన్ లేదు, అది నార్మల్ డే. కానీ సండే స్పెషల్ ఏంటి, ఎక్కువ నెంబర్ ఆఫ్ పీపుల్ వస్తున్నారు. అయితే ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ఏంటి, ద యావరేజ్ ఆఫ్ విజిటర్స్ పర్ డే ఇన్ టోటల్ మంత్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎన్ని సండేస్ ఉన్నాయి, 5 సండేస్ ఉన్నాయి, 5 into 8 10 ప్లస్ ఎన్ని నార్మల్ డేస్ ఉన్నాయి, 6 into 300. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే 6 days into 300 చేశాను కదా, ఇక్కడ నేను ఒక మిస్టేక్ చేశాను, మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. రిమైనింగ్ 6 డేసే, కానీ టోటల్ 30 డేస్. 30 డేస్లో 5 సండేస్ పోతే ఇంకా రిమైండర్ ఎంత ఉంటుంది, 25 కదా. సో 25తో మల్టిప్లై చేయాలి. 25 డేస్ 300 మెంబర్స్ వచ్చారు, 5 డేస్ మాత్రం 810 మెంబర్స్ వచ్చారు. మొత్తం టోటల్ని నేను నెంబర్ ఆఫ్ డేస్తో డివైడ్ చేశాను అనుకోండి, పర్ డే యావరేజ్గా ఎంతమంది వస్తారో తెలుస్తుంది కదా, డివైడ్ బై 30. నేను పైన న్యూమరేటర్లో 30ని కామన్ తీయడానికి ట్రై చేస్తా, 0 0 0 అంటే 10 కామన్ తీసాను, జీరోస్ క్యాన్సిల్ అయిపోయాయి. 81 నుంచి 3 తీసాను అనుకోండి, 5 into 27 మిగులుతుంది. అలాగే ఇక్కడ 30 నుంచి 3 తీసాను అనుకోండి, 25 into 10 మిగులుతుంది. సో ఆన్సర్ ఇక్కడ 3 క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ 5 times 27 ఎంత, 135. అంటే 25 into 10 250. సో మీరు ఈ రెండు యాడ్ చేస్తే అవుతుంది 385 అవుతుంది. సో ఇఫ్ యూ కేర్ఫుల్లీ అబ్జర్వ్, ఆప్షన్ సి అనేది పర్ఫెక్ట్గా మనకి ఇక్కడ ఆన్సర్ సరిపోయింది. మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేశారా, మనం ఎన్ని ప్రాబ్లమ్స్ చేసాం ఇప్పటికి, 1 2 3 4. ఫస్ట్ ప్రాబ్లం 2 minutes తీసుకుంది, కానీ నెక్స్ట్ చేసిన 3 ప్రాబ్లమ్స్ మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే లెస్ దెన్ 1 minute మనం చేసేయగలుగుతున్నాం. అంటే ప్రాబ్లం టు ప్రాబ్లం టైం మేనేజ్మెంట్ అనేది మారిపోతుంది, టైం టేకింగ్ అనేది మారిపోతుంది. అది మన ప్రాక్టీస్లో ఉంటుంది. సో ఎంత ఫాస్ట్గా ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత తక్కువ టైం పడుతుంది. ఈవెన్ పర్సంటేజెస్ ప్రాబ్లమ్స్ని ఇంకా ఫాస్ట్గా సాల్వ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రాబ్లం చూడండి, ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ రిపీటెడ్ ప్రాబ్లం, కానీ చాలా తక్కువ టైంలో చేయాలి. నా సజెషన్ 20 secondsలో అయిపోవాలి ఎగ్జామ్లో అయితే. ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దాని తర్వాత 20 secondsలో చేయొచ్చు లేదా మీరు అర్థం చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఏ డీలర్ బాట్ ఏ సెకండ్ హ్యాండ్ కార్ అట్ 40% డిస్కౌంట్ ఫ్రమ్ ఇట్స్ యాక్చువల్ ప్రైస్. ఇక్కడ యాక్చువల్ ప్రైస్ ఏంటో తెలియదు, డిస్కౌంటెడ్ ప్రైస్ ఎంతో తెలియదు, లేదా సెల్లింగ్ ప్రైస్ ఎంతో తెలియదు, ఏమీ తెలియదు కదా. ఇలాంటి టైంలో మీరు ఎప్పుడు కూడా కాస్ట్ ప్రైస్ 100 తీసుకోవాలి, 100 తీసుకోండి, ఏం పర్లేదు. ఇప్పుడు డీలర్ ఎంత కొన్నాడు, 40% డిస్కౌంట్. 40% డిస్కౌంట్ ఏంటంటే 40 రూపీస్ మైనసే కదా, అంటే కొన్న ప్రైస్ ఎంత, 60 రూపీస్. డీలర్ 60 రూపాయలు కొన్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు, హీ సోల్డ్ ఇట్ అట్ 80% ఇంక్రీజ్ ఫ్రమ్ ద యాక్చువల్ ప్రైస్ హీ బాట్. వీడు ఎంత కొన్నాడో 60 రూపాయలు కొన్నాడు, అమ్మేటప్పుడు ఏం చేశాడంట, 80% ప్రాఫిట్కి అమ్మాడంట. 80% ప్రాఫిట్ ఏంటంటే వీడు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ మీద కదా, కాల్కులేట్ చేసుకోవాలి. సో 80% ఆఫ్ 60 ఎంత, సింపుల్, 10% ఏమో 6, 80% అంటే 8 టైమ్స్ అంటే 48, సారీ 48 అంతే కదా. సో సింపుల్గా 48. నాకు 48 రూపీస్ ప్రాఫిట్ రావాలంటే నేను ఇప్పుడు కొత్త ప్రైస్ ఏం పెట్టాలి, 60 + 48 108 రూపీస్కి నేను ఇప్పుడు దీన్ని సెల్ చేయాలి. అయితే అడిగిన క్వశ్చన్ ఏంటి, కాలిక్యులేట్ ద పర్సంటేజ్ ఆఫ్ ద ప్రాఫిట్ ఈ మేడ్ ఆన్ ద యాక్చువల్ ప్రైస్. యాక్చువల్ ప్రైస్ ఎంత, 100 రూపీస్. ఇప్పుడు అమ్ముతున్న ప్రైస్ ఎంత, 108 రూపీస్. ఈ రెండింటితో కంపేర్ చేస్తే ఎన్ని రూపీస్ ప్రాఫిట్ వస్తుంది, 8 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది. 8 అనేది 100లో ఎంత, 8%. సో వాడు పర్సంటేజ్ దేని మీద కాలిక్యులేట్ చేయమన్నాడో అది డినామినేటర్లో వేస్తే అదే పర్సంటేజ్. 800లో 100% 8% కాబట్టి నేను కాలిక్యులేషన్ కూడా చేయాల్సిన పని లేదు. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. ఈ ప్రాబ్లం స్టేట్మెంట్ చదవడానికి నువ్వు 10 seconds తీసుకున్నా, ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి 10 seconds చాలు, అంటే 20 secondsలో ప్రాబ్లం అయిపోవాలి. ఇలాంటివి ఇవి ప్రీవియస్ ఇయర్ అడిగిన క్వశ్చన్స్. సో జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసి ప్రిపేర్ అవ్వండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. నేను మళ్ళీ చెప్తున్నా, మీకు ఏ డౌట్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీ డౌట్స్ని నేను క్లియర్ చేస్తాను. ఓకే, నేను వీడియోలో కొంచెం ఫాస్ట్గానే చెప్తాను, ఎందుకంటే మీకు బ్యాక్గ్రౌండ్ థియరిటికల్ నాలెడ్జ్ తెలిసి ఉంటేనే ప్రాబ్లమ్స్ ఫాస్ట్గా చేయగలం.
నేను ప్రాబ్లమ్స్ ఫాస్ట్‌గా చేయగలను. అంటే ప్రాక్టీస్ ఉంటే ప్రాబ్లమ్ ఫాస్ట్‌గా చేయగలనని మీకు నమ్మకం రావాలి. దానికోసమే నేను స్ట్రెయిట్ అవే ఏ విధంగా చేయాలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. దాని బ్యాక్‌గ్రౌండ్ గురించి నేను మాట్లాడట్లేదు. ఓకే. మిస్టర్స్ విలియమ్స్ ఇన్వెస్టెడ్ ఇన్ 2 డిఫరెంట్ స్కీమ్స్ P&S విత్ ఎ టోటల్ అమౌంట్ ఆఫ్ రూ. 13,900. ఓకే. రూ. 13,900 ఇన్వెస్ట్ చేస్తున్నాడు 2 స్కీమ్స్‌లో. ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆన్ the rate of interest was 14% and 10% at the simple interest respectively. ఓకే. ఒక స్కీమ్‌లోనేమో 14% ఇంట్రెస్ట్ ఇస్తున్నారంట. ఇంకో స్కీమ్‌లో 10% ఇంట్రెస్ట్ ఇస్తున్నారంట. ఇఫ్ ద టోటల్ అమౌంట్ ఆన్ సింపుల్ ఇంట్రెస్ట్ షీ రిసీవ్డ్ ఇన్ ద 2 years ఈస్ రూ. 3,058. కాలిక్యులేట్ ద అమౌంట్ దట్ షీ ఇన్వెస్టెడ్ ఆన్ ద స్కీమ్ బి. ఓకే. 2 స్కీమ్స్ ఉన్నాయంట ఏ అండ్ బి. ఓకే. సో బిలో ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. యాక్చువల్‌గా ఈ ప్రాబ్లమ్ గాని మీరు కాపీ పేస్ట్ చేసుకొని ఒకవేళ ఇంటర్నెట్‌లో సెర్చ్ చేస్తే దీనికి ఇంట్రెస్ట్ ఈక్వేషన్‌ని క్రియేట్ చేస్తారు. చాలామంది చేసే మిస్టేక్ ఇదే. ఈ ఈక్వేషన్ డిజైన్ చేయడం వల్ల ఈ ఈక్వేషన్ సాల్వ్ చేయడానికే 1 మినిట్ టైం పడుతుంది. దీనివల్ల చాలామంది ఏంటంటే టైం వేస్ట్ చేసుకుంటున్నారు. ఈ ప్రాబ్లమ్‌ని నేను 3 వేస్‌లో సాల్వ్ చేయగలను. నేను మిగతా సొల్యూషన్ గురించి చెప్పట్లేదు. మీకు కావాలంటే ఇంటర్నెట్‌లో సెర్చ్ చేయండి. సేమ్ ప్రాబ్లమ్ కాపీ పేస్ట్ చేసుకొని మీకు ఇంటర్నెట్‌లో దొరికేస్తది. డైరెక్ట్ ఇంట్రెస్ట్ ఈక్వేషన్ ఓరియెంటెడ్ సొల్యూషన్. కానీ నేను ఇక్కడ చెప్పబోతుంది ఏంటంటే బెస్ట్ షార్ట్ కట్. నా షార్ట్ కట్స్ ఎప్పుడు ఎలా ఉంటాయంటే ప్రాబ్లమ్‌ని ఈజీగా 1 మినిట్‌లో లెస్ దెన్ 1 మినిట్‌లో సాల్వ్ చేసే విధంగానే ఉంటాయి. కాకపోతే ఏంటంటే మీరు నా స్టూడెంట్ అయితే ఇంకా ఫాస్ట్‌గా అర్థమవుతాయి. లేదు మీరు డైరెక్ట్‌గా ఈ క్వెషన్ ఆన్సర్ సొల్యూషన్సే చూస్తుంటే మాత్రం కొంచెం టైమ్ టేకింగ్ అనిపిస్తుంది. ఎందుకంటే నా థియరీ క్లాసెస్ మీరు విని ఉండకపోవచ్చు కదా! సో, జస్ట్ చెప్తున్నాను చూడండి. ఫస్ట్ ఏం చేయాలంటే 3058ని 1 ఇయర్‌కి ఎంత ఇంట్రెస్ట్ వస్తుందో అది ఫైండ్ ఔట్ చేయాలి. 1 ఇయర్‌కి ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది? 3058 అంటే విచ్ ఇస్ నథింగ్ బట్ 1500. 3000లో హాఫ్ 1500. 58లో హాఫ్ ఎంత? 29. అంటే 1529 ఈస్ ద 1 ఇయర్ ఇంట్రెస్ట్. అది 13,900లో ఎంత పర్సెంటేజో ఫైండ్ ఔట్ చేయాలి. మీరు కేర్‌ఫుల్‌గా అబ్జర్వ్ చేస్తే 139 దీంట్లో ఒకసారి పోతుంది. లాస్ట్ యూనిట్ డిజిట్ 9 ఉంది కాబట్టి 9 టేబుల్‌లో 9 ఎప్పుడొస్తుందంటే మళ్ళీ 1తో మల్టిప్లై చేసినప్పుడే. అంటే ఇది ఎగ్జాక్ట్‌గా దీంట్లో 11 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. నేను ఒక స్కీమ్‌లో 14% ఇన్వెస్ట్ చేశాను. ఇంకొక స్కీమ్‌లో 10% ఇన్వెస్ట్ చేశాను. కానీ నాకు రిజల్ట్ ఏంటి? ఎంత పర్సెంటేజ్ సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చింది మొత్తం అమౌంట్ మీద? 11%. సారీ. సో, దీన్నే ఎలిగేషన్స్ అండ్ మిక్సర్స్ కాన్సెప్ట్ అంటాం. ఎప్పుడైతే నాకు 2 డిఫరెంట్ స్కీమ్స్ మీద 2 డిఫరెంట్ ఇంట్రెస్ట్‌లు వస్తాయో అండ్ కామన్ ఇంట్రెస్ట్ అనేది నాకు తెలుస్తుందో అప్పుడు నేను బటర్‌ఫ్లై డయాగ్రామ్ యూజ్ చేస్తాను. చాలా సింపుల్. 14కి 11కి డిఫరెన్స్ ఎంత? 3. 10కి 11కి డిఫరెన్స్ ఎంత? 1. సో, 1:3 రేషియోలో ఈ ఇన్వెస్ట్‌మెంట్ చేశాడనమాట. చూడండి ఎంత సింపుల్‌గా అయిపోయింది. ఈక్వేషన్ సాల్వ్ చేయడం గాని ఇది చాలా ఈజీ. ఒకే ఒక కాలిక్యులేషన్ డివిజన్ చేశాను. సెకండ్ డిఫరెన్సెస్ తీసుకున్నాను. రేషియో వస్తుంది. నెక్స్ట్ నేను చేయాల్సింది ఏంటంటే 13900ని 4తో డివైడ్ చేసి అంటే ఏంటి 4 ఈక్వల్ పార్ట్స్ చేసి బిలో ఎంత ఇన్వెస్ట్ చేశానో చెప్పాలి. బి ఏంటి 10% కదా! 10% అంటే 3 పార్ట్సే కదా! ఇంటూ 3 చేయాలి. సో, రేషియో ప్రపోర్షన్స్ తెలుసు కదా! డివైడ్ దట్ అమౌంట్ ఇంటూ ఈక్వల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ అండ్ మల్టిప్లై విత్ రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ పార్ట్స్. సో, 3/4తో మల్టిప్లై చేయాలి. మీరు కేర్‌ఫుల్‌గా అబ్జర్వ్ చేస్తే 4 ఇక్కడ ఎన్ని సార్లు క్యాన్సిల్ అవుతుంది? 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. రిమైండర్ ఎంత? 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. రిమైండర్ ఎంత? 19 అంటే 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. నేను ఇక్కడ క్లియర్‌గా రాస్తున్నాను మీకు అర్థం కావడం కోసం. 4 టైమ్స్ క్యాన్సిల్ అయింది. ఇంక రిమైండర్ ఎంత ఉంది? 300 ఉంది. 300 అంటే ఎంత? 75. లాస్ట్ యూనిట్ డిజిట్ 5 ఉంది. నువ్వు 3తో మల్టిప్లై చేస్తావు. మళ్ళీ 5 వస్తది. అంటే నీ ఆన్సర్ డి కాదు. నీ ఆన్సర్ బి కాదు. అలాగే 3000ని 3తో మల్టిప్లై చేస్తే ఆన్సర్ నియర్‌గా 9000 దాటేస్తది. కాబట్టి నీ ఆన్సర్ 3475 కూడా కాదు. సో, ఆప్షన్ ఏ ఈస్ ద కరెక్ట్. నేను ఎందుకు ఇలా చెప్పానంటే నువ్వు ఎగ్జామినేషన్‌లో చేస్తున్నప్పుడు ఫైనల్ కాలిక్యులేషన్ చేయాల్సిన పని లేదు. ఆప్షన్ వెరిఫికేషన్ చేసుకో. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ మెథడ్
యూ నీడ్ టు ఫాలో. దీనివల్ల ఏమవుతుందంటే నీ టైం అట్లీస్ట్ 10 సెకండ్స్ టు 15 సెకండ్స్ సేవ్ అవుతుంది. నువ్వు కాలిక్యులేషన్ చేసిన 10 సెకండ్స్లో నీకు ఆన్సర్ తెలిసిపోయింది కదా ముందే. ఈ 10 సెకండ్స్ తీసుకెళ్ళి ఇంకో క్వశ్చన్ సాల్వ్ చేయడానికి యూజ్ చేస్తావు. దీనివల్ల ఏమవుతుందంటే మిగతా వాళ్ళకన్నా నువ్వు కొంచెం అడ్వాన్స్డ్గా ఆలోచించి ఎక్కువ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చేయగలవు. మళ్ళీ మళ్ళీ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ప్లేస్మెంట్ ఎగ్జామినేషన్లో అయినా సరే, ఎక్కడైనా సరే, ఒక సెలెక్టెడ్ క్యాండిడేట్కి నాన్ సెలెక్టెడ్ క్యాండిడేట్కి మధ్యలో గ్యాప్ అనేది నాలెడ్జ్ కాదు, ప్రాక్టీస్. ప్రాక్టీస్ ఉన్నవాడు ఎక్కువ క్వశ్చన్స్ చేస్తాడు, ప్రాక్టీస్ లేనివాడు తక్కువ క్వశ్చన్ చేస్తాడు. ప్రాక్టీస్ ఉన్నవాడు సెలెక్ట్ అవుతాడు, ప్రాక్టీస్ లేనివాడు సెలెక్ట్ అవ్వడు, అంతే. అంతకు మించి డిఫరెన్స్ ఏం లేదు. నాలెడ్జ్లో అందరూ ఈక్వలే. సో నువ్వు ప్రాక్టీస్ చేయి, బీ ఇన్ ద సేఫ్ జోన్. నెక్స్ట్ ప్రాబ్లం ఏంటో చూద్దాం. షవాన్ borrowed a certain amount of money at a rate of interest 6% for the duration of first 3 years. ఫస్ట్ 3 yearsకి 6% అంట. For the next 5 years, it was 9%. సో 9%. ఓకే, క్లియర్గా రాస్తాను. 9%. For the duration beyond 8 years. సో ఫస్ట్ 3 yearsకి 6%, నెక్స్ట్ 5 yearsకి 9%. ఈ రెండు కాకుండా 8 years కన్నా ఎక్కువ తీసుకుంటే అప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంతంట? 13% అంట. ఇఫ్ ద టోటల్ ఇంట్రెస్ట్ పేడ్ బై హిమ్ ఆఫ్టర్ 11 years తర్వాత తను ఎంత పే చేశాడంట? 8,160 రూపీస్. వాట్ ఈస్ ద బారోడ్ అమౌంట్? ఓకే, ఒకసారి చూద్దాం. ఎంత ఇంట్రెస్ట్ పే చేస్తున్నాడు పర్సంటేజెస్లో ఫస్ట్ అది కాల్కులేట్ చేద్దాం. 1 yearకి 6% యూజ్ చేస్తున్నాడు ఫస్ట్. ఓకే, ఫస్ట్ 3 yearsకి ఎంత? 6%. అంటే నేను ఎలా అనొచ్చా, ఫస్ట్ 3 years కంప్లీట్ అయ్యేటప్పటికి 18% నేను పే చేయాల్సి వస్తుంది రిటర్న్. నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ 5 years కంప్లీట్ అయ్యేటప్పటికి ఇయర్కి 9% చొప్పున 5 yearsకి 45% ఇవ్వాలి వాడికి బ్యాక్. ఎందుకంటే సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఎవ్రీ ఇయర్ ఇస్ కాన్స్టెంట్. నెక్స్ట్ ఇక్కడ 3 years అయిపోయింది, ఇక్కడ 5 years అయిపోయింది. వాడు టోటల్ ఎన్ని ఇయర్స్ తీసుకున్నాడు? 11 years తీసుకున్నాడు. 11 yearsలో ఆల్రెడీ 8 years అయిపోతే ఇంకా రిమైండర్ ఎంత? బియాండ్ 8 years అంటే ఇంక మిగిలింది 3 years, అంతే కదా. 3 yearsకి 13%, 1 yearకి 13% అంటే 3 yearsకి 39%. అంటే వాడు టోటల్గా రిటర్న్ చేయాల్సిన పర్సంటేజ్ ఎంత అమౌంట్? 45 + 39 + 18. 18 + 45 ఎంత? 63%. ప్లస్ 39 అంటే ఎంత? విచ్ ఇస్ నథింగ్ బట్ 102%. నేను 11 years తర్వాత 102% అమౌంట్ సింపుల్ ఇంట్రెస్ట్ కింద పే చేయాలి. మరి అకార్డింగ్ టు ద ప్రాబ్లం ఎంత పే చేశాడు? 8160. అంటే 102% 8160. అయితే ప్రిన్సిపల్ అమౌంట్ ఎప్పుడు కూడా అకార్డింగ్ టు ద సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రిన్సిపల్ అమౌంట్ ఎప్పుడు కూడా 100% ఉంటుంది. అయితే 100% వాల్యూ ఎంత? వెరీ సింపుల్. మీరు ఆల్రెడీ ప్రాక్టీస్ చేసిన స్టూడెంట్ అయితే 2% 16 కింద చూస్తారు. సో 100% 8000 అని చెప్పేసి ఆన్సర్ ఈజీగా సాల్వ్ చేసేయచ్చు. ప్రాక్టీస్ ఉన్నవాళ్ళు. ప్రాక్టీస్ లేని వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? 100 = అని రాసి 8160 డివైడెడ్ బై 102 ఇంటూ 100 అని రాస్తారు. 102 దీన్ని ఎగ్జాక్ట్గా 8 times క్యాన్సిల్ చేస్తుంది, అంతే కదా. 8 1s are 8, 8 2s are 16. అగైన్ అది కూడా 8000. సో ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. సో ఇదే ప్రాక్టీస్ ఉన్న వాళ్ళకి ప్రాక్టీస్ లేని వాళ్ళకి డిఫరెన్స్ ఏంటంటే ఆ జస్ట్ 2% 16కి ఈక్వల్ అయిపోయింది కాబట్టి 100% ఈజీగా నేను 800 ప్లస్ ఒక 0 ఎక్స్ట్రా ఉంది కాబట్టి 8000 అని చెప్పేయగలను అని ఒక కాన్ఫిడెంట్తో చేయగలరు అనమాట ప్రాక్టీస్ ఉన్నవాళ్ళు. ఓకే, సో ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. కేర్ఫుల్లీ చెక్ ఇట్ అవుట్. మీకు ఇప్పుడు వరకు చేసిన ప్రాబ్లమ్స్లో 9 ప్రాబ్లమ్స్లో ఏ డౌట్స్ ఉన్నా సరే ప్లీజ్ కామెంట్ ఇన్ ద కామెంట్ సెక్షన్. మీకు ఎటువంటి ఆన్సర్స్ డౌట్ ఉన్నా, ఎలాంటి కాలిక్యులేషన్స్ మీకు మిస్ మ్యాచ్ అయినా సరే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి. నేను మీకు ఆన్సర్ చెప్పడానికి 100% కామెంట్ సెక్షన్లో ట్రై చేస్తాను. సోహన్ left his home at 10 a.m. on the motorbike to reach a certain place. He moved at speed of 20 km/h. However, midway his motorbike broke and he spent half an hour trying to repair his bike. Okay.
Later, he started by walking back to the home at a 2 km per hour and reached the home at 4 p.m. Calculate the distance covered by the Sohan on the motorbike. Okay, guys, just look at here. ఎలా ఈ ప్రాబ్లం చేయొచ్చు. నేను 10 AM స్టార్ట్ అయ్యాడంట. సో కొంచెం దూరం ట్రావెల్ చేశాడు, ఎక్కడో బైక్ ఆగిపోయింది, ఒక 30 మినిట్స్ రిపేర్ మీద స్పెండ్ చేశాడు. నెక్స్ట్ రిటర్న్ బ్యాక్ ఇంటికి వాకింగ్ మీద వచ్చాడు, వెళ్ళేటప్పుడు బైక్ మీద వెళ్ళాడు అండ్ ఇంటికి రీచ్ అవడానికి ఎంత టైం పట్టింది? 4 PM అయింది. 10 AM నుంచి 4 PMకి ఎన్ని అవర్స్ టోటల్గా? మార్నింగ్ 2 అవర్స్ వేసుకున్న 12 to మళ్ళీ 4, టోటల్ అనదర్ 4 అవర్స్, టోటల్ 6 అవర్స్ టైం పట్టింది దీనికి ఇంటికి రీచ్ అవడానికి. సో ఎప్పుడైతే టైం మీద ఇచ్చాడో, టైం ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్ అని మనకు తెలుసు, అంతే కదా. సో వెళ్ళిన డిస్టెన్స్ బైక్ మీద, వచ్చిన డిస్టెన్స్ వాకింగ్ మీద రెండు సేమ్. నేను డిస్టెన్స్ ఎక్స్ అనుకుంటాను, ఎక్స్ డిస్టెన్స్ డివైడెడ్ బై బైక్ స్పీడ్ ఎంత? 20 km/h. మరి రిటర్న్ వచ్చేటప్పుడు వాకింగ్ స్పీడ్ ఎంత? 2 km/h. డిస్టెన్స్ మాత్రం కాన్స్టెంట్ కదా, సో x/2. ఈ రెండు కలిపితే టైం కాదు, నేను ఒక 30 మినిట్స్ ఎక్స్ట్రా వేస్ట్ చేశాడు ఎక్కడ? బైక్ రిపేర్ మీద. సో 30 మినిట్స్ అంటే అవర్స్లో ఎంత? 1/2. అంటే నేను మొత్తం ఈక్వేషన్ని అవర్స్లోనే రాసుకున్నా, ప్రాబ్లం ఫాస్ట్గా అయిపోతుంది. 6 ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఎల్సిఎం 20 తీసుకోండి, ఎక్స్ ప్లస్ ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది? 10 టైమ్స్ కాబట్టి 10x ప్లస్ ఇక్కడ 10 వస్తుంది, విచ్ ఇస్ ఈక్వల్ టు 11x ప్లస్ 10 ఈజ్ ఈక్వల్ టు 20 ఇట్స్ వెళ్తే మల్టిప్లై అవుతుంది కాబట్టి 120. సో 11x ఈజ్ ఈక్వల్ టు సింప్లీ 10 అటు వెళ్ళిపోతే 110. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే x ఈజ్ ఈక్వల్ టు 10. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసింది చూడండి, ఎక్స్ అంటే ఏంటి? ఒక సైడ్ డైరెక్షన్, ఒక సైడ్ డిస్టెన్స్, సెకండ్ సైడ్ డిస్టెన్స్ కూడా ఎక్సే. సో డిస్టెన్స్ బిట్వీన్ దీస్ 2 points ఇస్ ఎక్స్. కాలిక్యులేట్ ద డిస్టెన్స్ కవర్డ్ బై సోహాన్ ఆన్ ద మోటార్ బైక్. మోటార్ బైక్ మీద ఎంత వెళ్ళాడు? ఎక్స్ వెళ్ళాడు. ఎక్స్ అంటే ఎంత? 10 kilometers. ఒక్కొక్కసారి క్వశ్చన్ ఇలా కూడా అడుగుతాడు, వాట్ ఈస్ ద టోటల్ డిస్టెన్స్ ట్రావెల్ బై ద సోహాన్ అని. అప్పుడు మీరు చేయాల్సింది ఆన్సర్ 20 kilometers అని. పొరపాటున చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే 10 kilometers టోటల్ డిస్టెన్స్ అనుకుని ఇదే ఆప్షన్ పెట్టేస్తారు. సో గుర్తుపెట్టుకోండి, ఒక సైడ్ డిస్టెన్స్ అడిగాడా, లేదంటే ఓవరాల్ డిస్టెన్స్ అడిగాడా, లేదంటే డిస్ప్లేస్మెంట్ అడిగాడా, ఇలాంటి క్వశ్చన్స్ అనేవి చాలా క్లారిటీగా మీరు క్లారిటీతో ఉంటే ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం చాలా ఈజీ. సో హియర్ ద ఆన్సర్ ఈస్ 10 kilometers ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్, we calculated the distance between two villages x and y is 400 kilometers. సో x అనే విలేజ్ కి y అనే విలేజ్ కి మధ్యలో డిస్టెన్స్ 400 kilometers అంట. an express starts from x village at 8 AM. ఇక్కడ 8 AM కి ఒక ఎక్స్ప్రెస్ స్టార్ట్ అయింది, విచ్ కమ్స్ టువర్డ్స్ y with 50 km స్పీడ్. స్పీడ్ వచ్చేసి 50 km kmph. నేను ఎప్పుడు రఫ్ నోట్స్ ఎలా రాసుకుంటాను, సో దట్ నేను క్వశ్చన్ మళ్ళీ చదవాల్సిన పని ఉండదు. సో దీన్ని గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే క్వశ్చన్ ఒకసారి చదవాలి, కావాలంటే రఫ్లో రాసేసుకోండి ఎంత డేటా కావాలన్నా. సో డేటా ద్వారా మనం ఆన్సర్ సాల్వ్ చేయాలి, మళ్ళీ మళ్ళీ క్వశ్చన్ చదవకూడదు. రెండోసారి క్వశ్చన్ చదవా నువ్వు టైం వేస్ట్ చేసినట్టు. నెక్స్ట్, అదర్ ఎక్స్ప్రెస్ స్టార్ట్ అట్ ఫ్రమ్ y at 9 AM. 9 AMకి ఇక్కడ స్టార్ట్ అయిందంట, అండ్ కమ్స్ అట్ స్పీడ్ ఆఫ్ 50 kilometers. ఇక్కడ కూడా 50 kilometers స్పీడ్తోనే వస్తుందంట. కాలిక్యులేట్ అట్ వాట్ టైమ్ దే విల్ మీట్. ఓకే, ఏ టైంలో అవి మీట్ అవుతాయని అడుగుతున్నాడు. ఒకసారి చూడండి, 8 AMకి ఎక్స్ దగ్గర స్టార్ట్ అయింది, 9కి ఎక్కడ ఉంటుంది? 9 AMకి ఒక 50 kilometers కంప్లీట్ చేస్తుంటుంది కదా. అంటే ఇప్పుడు ప్రెసెంట్ 9 AMకి ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ఎంత? 350. ఆల్రెడీ 50 ఇక్కడ కవర్ అయిపోయింది. సో ఇప్పుడు రిలేటివ్ స్పీడ్ తీసుకోవాలి, ఎందుకంటే ఇప్పుడు వరకు అసలు ట్రైన్ బి సెకండ్ ఎక్స్ప్రెస్ అనేది స్టార్ట్ అవ్వలేదు. సో ఇప్పుడు ఏబి రెండు 9 AM స్టార్ట్ అయ్యాయి అనుకోండి, వాటి స్పీడ్ ఎంత? 50 kilometers 50 kilometers. 2 వర్డ్స్ ఈచ్ అదర్ అంటే ఏంటి? స్పీడ్ అనేది సమ్ అవుతుంది. టోటల్ డిస్టెన్స్ ఎంత వాటి మధ్య? 350 kilometersని రెండు ట్రైన్స్ 100 km/hతో ట్రావెల్ చేస్తుంటే ఎంత టైంలో కంప్లీట్ చేస్తాయి అంటే, విచ్ ఇస్ నథింగ్ బట్ 3.5 అవర్స్లో. అంతే కదా. టోటల్ డిస్టెన్స్ 35 డివైడ్ బై టోటల్ స్పీడ్ 100.
సో 3.5 కిలోమీటర్స్, లేదా సింపుల్గా మీరు 7/2 అన్న రాసుకోవచ్చు. ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. సో 3.5 అవర్స్ అంట. ఇప్పుడు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే కాలిక్యులేట్ అట్ వాట్ టైం దే విల్ మీట్ అని అడుగుతున్నాడు. ఎంత టైం తర్వాత అవి మీట్ అవుతాయి అని అడుగుతున్నాడు. సో ఇఫ్ యూ కేర్ఫుల్లీ అబ్జర్వ్, ముందు ఒక 1 అవర్ కంప్లీట్ అయిపోయింది కదా. సో ఇక్కడ ఆప్షన్స్ రాంగ్ ఇచ్చినట్టున్నారు. సో నేను అందుకే ఆప్షన్స్ ద్వారా వెళ్ళలేకపోతున్నాను. ఇప్పుడు దాకా ఆలోచించింది ఏంటంటే ఆప్షన్ ఎలా ఎలిమినేట్ చేయాలని. సో యాక్చువల్గా ఆప్షన్స్ రాంగ్ ఇచ్చారు ఇక్కడ. ఒకసారి నేను చేసింది ఏమైనా మిస్టేక్ ఉందేమో, లేదంటే ఇక్కడ నేను ఎక్కడైనా కాలిక్యులేషన్ మిస్టేక్ చేసానేమో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు ఏమైనా కరెక్ట్ ఆన్సర్ వస్తే. కాకపోతే నాకు ఆప్షన్స్ మ్యాచ్ అవ్వట్లేదు. నాకు వచ్చిన ఆన్సర్ ఏంటంటే టోటల్ డిస్టెన్స్ 350 కిలోమీటర్స్. 9 AM-కి 9 AM-కి స్టార్ట్ అయితే వాటి మధ్య రిలేటివ్ స్పీడ్ 100 కిలోమీటర్సే కాబట్టి సో నాకైతే అలాగే ఆన్సర్ వస్తుంది. 3.5 అవర్స్ పట్టింది. ఇక్కడ 1 అవర్ ఏమో ఎక్స్ట్రా పట్టింది. కాలిక్యులేట్ అట్ వాట్ టైం దే విల్ మీట్ అన్నాడు కదా. 8 o'clock స్టార్ట్ అయితే 3.5 ఎక్స్ట్రా అంటే ఏంటి, 12.30 మినిట్స్ దగ్గర అవి మీట్ అవుతాయి. సో 12 అని ఇచ్చాడు, అది రాంగ్. 12.5 దగ్గర మీట్ అవుతాయి, అది జాగ్రత్తగా చూసుకోండి. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ ప్రాబ్లం. ఇక్కడ ఏమైనా నేను కాలిక్యులేషన్ మిస్టేక్స్ ఇస్తే నాకు చెప్పండి. నాకైతే ఆన్సర్ 12:30 PM అని వచ్చింది. సో లుక్ ఎట్ ద నెక్స్ట్ ప్రాబ్లం. ఈ ప్రాబ్లం ఒకటే. లుక్ ఎట్ దిస్ ప్రాబ్లం. Time taken by 2 trains running opposite direction to cross a man standing on a platform is 30 seconds, 45 seconds respectively. It took 36 seconds of a train to cross each other. What is the ratio of their speeds? ఇలాంటి అప్లికేషన్ ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు మినిమం మీరు 1 minute కంప్లీట్ చేసేయాలి. ఇలాంటి అప్లికేషన్ ప్రాబ్లమ్స్ చాలా ఈజీగా ఉంటాయి. ఇవి స్టాండర్డ్ క్వశ్చన్స్ కూడా. రేషియో ఆఫ్ 2 స్పీడ్స్ ఆఫ్ ద ట్రైన్స్ కావాల్సి వచ్చినప్పుడు, ఇలాంటి సినారియో వచ్చినప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే, ట్రైన్ ఒక పర్సన్ని క్రాస్ చేస్తే, నేను ఇక్కడ రాస్తాను చూడండి ఫార్ములాస్. ట్రైన్ ఒక పర్సన్ని క్రాస్ చేస్తే లెంత్ ఆఫ్ ద ట్రైన్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం టేకెన్. అలాగే 2 trains క్రాసింగ్ ఈచ్ అదర్ అనుకోండి, T1 T2. ద లెంత్ ఆఫ్ ట్రైన్ 1, లెంత్ ఆఫ్ ద ట్రైన్ 2 వీ నీడ్ టు యాడ్, అండ్ స్పీడ్స్ ఆల్సో వీ నీడ్ టు యాడ్ ఇఫ్ దే ఆర్ ఆపోజిట్ ఇన్ ద డైరెక్షన్. మైనస్ ఎప్పుడు యూజ్ చేయాలంటే సేమ్ డైరెక్షన్ అయితే ఇంటూ టీ. సో ఈ కాన్సెప్ట్స్ మీకు తెలిస్తే ఈ ప్రాబ్లం చాలా ఈజీ. ఫస్ట్ ఏమన్నాడు, ట్రైన్ 1 అనేది ఒక పర్సన్ని 30 seconds క్రాస్ చేస్తుంది అన్నాడు. సో నేను ఎలా రాస్తానంటే లెంత్ ఆఫ్ ద ట్రైన్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ 30 seconds అని రాస్తాను. ఓకే. సిమిలర్లీ లెంత్ ఆఫ్ ద ట్రైన్ 2 ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ 45 seconds అని రాస్తాను. ఎందుకంటే 30 seconds ఒక పర్సన్ క్రాస్ చేస్తుంది, 45 seconds ఒక పర్సన్ క్రాస్ చేస్తుంది. పర్సన్ క్రాస్ చేయడం అంటే ఫస్ట్ ఫార్ములా. అదే 2 ట్రైన్ క్రాసింగ్ ఈచ్ అదర్ అంటే గుర్తుపెట్టుకోండి, క్రాస్ ఈచ్ అదర్. ఎప్పుడైనా డిఫాల్ట్ కేసు ఎప్పుడు తక్కువ టైం తీసుకుంటారంటే గుర్తుపెట్టుకోండి, దే ఆర్ క్రాసింగ్ ఆపోజిట్ ఈచ్ అదర్. సో ఫార్ములా ఏంటంటే లెంత్ ఆఫ్ ద ట్రైన్ 1 ప్లస్ లెంత్ ఆఫ్ ద ట్రైన్ 2 ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ 1 ప్లస్ స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ 2 ఇంటూ టైం. ఆ టైం ఎంత ఇచ్చాడు, 36 అని ఇచ్చాడు మనకి ఇక్కడ. సో నేను ఇక్కడ ప్రాబ్లం ఎలా చేస్తానంటే L1 ప్లేస్లో ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాను, L2 ప్లేస్లో ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాను. అప్పుడు ఏమవుతుంది, 30S1 ప్లస్ 45S2 ఈజ్ ఈక్వల్ టు 36S1 ప్లస్ 36S2. సో S1 అటు పంపించేయండి, S2 ఇటు పంపించండి. 9S2 ఈజ్ ఈక్వల్ టు 6S1 అయింది. అంటే ఏంటి, S1 is to S2 ఈజ్ ఈక్వల్ టు 6 and 9 రేషియో ఎంత అవుతుంది, 3:2 అవుతుంది. సో ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. నేను ఇక్కడ ఎంత ఫాస్ట్గా చేయడానికి రీజన్ ఏంటంటే, ఇక్కడ 9:6 అంటే 3:2 రేషియో. 3:2 ఆ 2:3 డజంట్ మ్యాటర్. ఇక్కడ నేను ఆప్షన్ ఎప్పుడు చూస్తూనే ఉంటాను. నేను అందుకే చెప్పాను, ఆప్షన్ ఎలిమినేషన్ ఎప్పుడు ఆప్షన్ మీద ఎప్పుడు ఒక కన్నేసి ఉంచండి. ఎప్పుడో ఒక కన్నేసి ఉంచితే ఏమవుతుందంటే నీకు ఆన్సర్ ఫాస్ట్గా వచ్చేస్తుంది. 6, 9 మిగిలాయి. 6, 9 అంటే ఏంటి, 3:2 2:3 అవుతుంది. నాకు ఆప్షన్లో 3:2 ఉంది, అదే నా ఆన్సర్ నాకు వెంటనే అర్థమైపోయింది. సో ఎటువంటి కాలిక్యులేషన్ చేయాల్సిన పని లేదు. సో కేర్ఫుల్గా ఈ ఒక్క ప్రాబ్లమ్ ఎలాంటిదంటే మొత్తం నీకు ట్రైన్ బేస్డ్ ప్రాబ్లమ్స్ మొత్తం అన్నీ వచ్చా లేదా అనేది ఒక్క ప్రాబ్లంతో చెక్ చేస్తాడు అనమాట. సో కేర్ఫుల్గా చేయండి ఇలాంటి ప్రాబ్లమ్స్.
నెక్స్ట్, అన్ని ట్రైన్ ప్రాబ్లమ్స్ నేనే చేస్తే ఏమవుతుంది? ఇది అసైన్మెంట్ క్వశ్చన్ కింద ఇస్తున్నాను. సో మీ ఆన్సర్ ఏంటో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేను మళ్ళీ చెప్తున్నాను, అప్రాక్సిమేట్ ఆన్సర్ ఇవ్వండి చాలు, ఎగ్జాక్ట్ ఆన్సర్ ఇవ్వాల్సిన పని లేదు. సో కొన్నిసార్లు అప్రాక్సిమేట్ ఆన్సర్స్ కూడా ఇస్తూ ఉంటారు. సో ప్లీజ్ డూ దట్. సో దిస్ ఈజ్ యువర్ అసైన్మెంట్ క్వశ్చన్ ఫర్ దిస్ వీడియో. ఈ వీడియో మీద ఈ క్వశ్చన్కి ఒకవేళ 100 కామెంట్స్ కానీ దాటితే నెక్స్ట్ కోడింగ్ వీడియో చేసేస్తాను. సో ఇట్స్ అ ఛాలెంజ్ ఫర్ యూ గైస్ ఎవ్రీవన్. దిస్ ఇస్ యువర్ అసైన్మెంట్ క్వశ్చన్. నెక్స్ట్, ద హ్యాండ్స్ ఆఫ్ ద క్లాక్ కోఇన్సిడెంట్ అట్ 3:15 AM. అట్ వాట్ టైమ్ విల్ దే కోఇన్సిడెంట్ నెక్స్ట్? సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే క్లాక్ కోఇన్సిడెన్స్ అయ్యింది 3:15 దగ్గర అంట AM. గైస్ గుర్తుపెట్టుకోండి, క్లాక్స్ కాన్సెప్ట్స్లో ఎప్పుడు అవర్ హ్యాండ్ మినిట్ హ్యాండ్ ఎవ్రీ 65 5/11 మినిట్స్కి కోఇన్సిడెన్స్ అవుతాయి. ఇది కామన్ ఫార్ములా. ఎవరైతే క్లాక్స్ క్యాలెండర్స్ ప్రిపేర్ అవుతారో వాళ్ళు డెఫినెట్గా ఈ వర్డ్ నేర్చుకుని ఉంటారు. వాడు స్ట్రైట్ అవే ఇదే క్వశ్చన్ అడిగేశాడు, ఏంటంటే 3:15కి కోఇన్సిడెన్స్ అయితే యాక్చువల్గా ఎప్పుడు కూడా 3:15కి కోఇన్సిడెన్స్ అవ్వదు. రియల్ టైం వాచ్ చూసుకొని కావాలితే మీరు రియల్ టైం వాచ్ చూసుకున్నప్పుడు ఎప్పుడు కూడా ఈ 3:15కి కోఇన్సిడెన్స్ అవ్వదు. 3:15కి కొంచెం తర్వాత కోఇన్సిడెన్స్ అవుతాయి. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే వాచ్లో 3 దగ్గర 2 కోఇన్సిడెన్స్ అవ్వవు, కొంచెం ముందు వచ్చిన తర్వాత 2 కోఇన్సిడెన్స్ అవుతాయి. కానీ ఇక్కడ ఏం జూమ్ చేసుకోమంటున్నాడు, ఒకవేళ ఇక్కడ కోఇన్సిడెన్స్ అయితే నెక్స్ట్ ఎప్పుడు కోఇన్సిడెన్స్ అవుతాయి అన్నాడు. గుర్తుపెట్టుకోండి, ఇచ్చిన టైంకి ఎప్పుడు నువ్వు 65 5/11 మినిట్స్ యాడ్ చేయాలని గుర్తుపెట్టేసుకో డైరెక్ట్గా. ఎటువంటి ఫార్ములాస్ అవి అవసరం లేదు. సో 15 + 65 ఎంత 60 అంటే ఎంత యాక్చువల్గా 1 అవర్. 1 అవర్ యాడ్ చేసేయి అంటే 4. 15 + 5 ఎంత 20. సో ఆన్సర్ ఎంత అంటే 425/11 మినిట్స్ ఈజ్ యువర్ ఆన్సర్. సో ఈ 5/11 ఇవన్నీ నోట్ చేయడానికి నాకు టైపింగ్ ఇష్యూస్ వస్తాయని చెప్పేసి ఈ పీడిఎఫ్ స్లైడ్లో నేను ఆప్షన్ మెన్షన్ చేయలేదు. సో ఆప్షన్లో 425/11 మినిట్స్ అని కనిపిస్తే అదే నీ ఆన్సర్. ఓకే, చాలా సింపుల్ ప్రాబ్లం. నెక్స్ట్ క్వశ్చన్, టుడే ఇస్ ఫ్రైడే. A person wants to meet a lawyer, and as that lawyer is busy, he asked him to come 3 days after the before day of the day after tomorrow, on which day lawyer asked the person to come. Okay, so it is not a big question. ఎటువంటి బిగ్ క్వశ్చన్ ఏం కాదు, జస్ట్ లాజికల్ అప్రోచ్లో అడుగుతాడు అంతే. మీరు ఎప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ చేస్తున్నప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ ఫ్రైడే తీసుకోండి. ఈరోజు ఫ్రైడే. ఎప్పుడు ఇలాంటి చైన్ రూల్ ఇచ్చినప్పుడు అంటే డే ఆఫ్టర్ బిఫోర్ ఆఫ్టర్ ఇలాంటివి ఇచ్చినప్పుడు లాస్ట్ నుంచి రండి. డే ఆఫ్టర్ టుమారో అంటే ఫ్రైడేకి డే ఆఫ్టర్ టుమారో ఏమవుతుంది, ఫ్రైడేకి టుమారో ఏమో సాటర్డే, డే ఆఫ్టర్ ఏమో సండే అవుతుంది. బిఫోర్ డే, సో సండేకి బిఫోర్ డే ఏంటి సాటర్డే. 3 days ఆఫ్టర్, సో నేను ఎలా వస్తాను గుర్తుందా చూడండి. నేను ఫ్రైడే ఆరిజిన్ కింద తీసుకుని పజిల్ని రివర్స్లో సాల్వ్ చేసుకుంటూ వస్తున్నాను. ఇదే ప్రాసెస్, ఇందు మించి ఎక్కువ ఆలోచించదు మీరు. సాటర్డేకి 3 days తర్వాత అంటే ఏంటి సండే, మండే, ట్యూస్డే అవుతుంది. సో సాటర్డే, సండే, మండే 3 days అయిపోయింది. సో ట్యూస్డే అపాయింట్మెంట్ ఇచ్చాడు అనమాట. ఇవేం కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ కాదు, కానీ అడిగిన క్వశ్చన్స్ కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, కొంచెం కేర్ఫుల్గా చూసుకోండి. నెక్స్ట్, కొంచెం ప్యూర్ మ్యాథ్స్ మీదకి వద్దాం ఈసారి. ఇప్పుడు వరకు టైం వరకు ప్రాబిలిటీ పిరమిడ్ పర్సంటేజెస్, సింపుల్ కాంపౌండ్, టైం స్పీడ్ డిస్టెన్స్, టైం అండ్ వర్క్ ఇవన్నీ చూసాం కదా. ఇప్పుడు రెగ్యులర్ మ్యాథమెటిక్స్ మీద వద్దాం. అంటే పెర్మిటేషన్, కాంబినేషన్స్, ప్రాబబిలిటీ, రేషియోస్, ఏజెస్, శాలరీస్ ఇలాంటి మీద క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. సో ఆ టైంలో ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఫాస్ట్గా చూడండి. సో ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ ఏంటి, ఇన్ ఏ టీమ్ దెర్ ఆర్ 10 men, 6 women. To form a new team, 7 people are to be selected such that there are at least 4 men in the new team. In how many ways can this be done అన్నాడు. సో ఇక్కడ మీ టాస్క్ ఏంటి, అట్లీస్ట్ 4 men ఉండాలంట.
టోటల్ గ్రూప్ ఫామ్ ఎంత చేయమన్నాడు 7 అన్నాడు. ఓకే, 7 మెంబర్స్ని సెలెక్ట్ చేయాలి. నా దగ్గర 10 మెన్ 6 ఉమెన్ ఉన్నారు. అట్లీస్ట్ 4 మెన్ కావాలి. అట్లీస్ట్ 4 అంటే ఏంటి, మినిమం 4 ఉండాలి, మ్యాక్సిమం ఎంతైనా ఉండొచ్చు. సో 4 ఉండొచ్చు, 5 ఉండొచ్చు, 6 ఉండొచ్చు, 7 ఉండొచ్చు, 8 ఉండకూడదు, ఎందుకంటే గ్రూపే 7 మెంబర్స్ అంట. సో ఇప్పుడు నేనేం చేయొచ్చు, 4 మెంబర్స్ని మెన్ సెలెక్ట్ చేసి రిమైనింగ్ ఉమెన్ సెలెక్ట్ చేయొచ్చు. అంటే 3 ఉమెన్ ఇక్కడ, 2 ఉమెన్, 1 ఉమెన్ అండ్ ఇక్కడ 0 ఉమెన్స్. ఐదర్ ఐ కెన్ పిక్ దిస్ ఆర్ దిస్ ఆర్ దిస్ ఆర్ దిస్. సో ఇవన్నీ ఆప్షనల్. ఆర్ కదా, ఆర్ అంటే ఏంటి, మధ్యలో ప్లస్ సింబల్స్ యాడ్ చేయాలి. అదే 4 మెన్ అండ్ 3 ఉమెన్ అంటే అండ్ అంటున్నాను కదా, అండ్ అంటే ఏంటి, మల్టిప్లికేషన్ యూజ్ చేయాలి. సో ద ఆన్సర్ ఈజ్ వెరీ సింపుల్. గుర్తుపెట్టుకోండి, నేను సెలెక్ట్ చేయాలి కాబట్టి సింపుల్గా కాంబినేషన్ యూజ్ చేస్తే చాలు. మెన్ అంటున్నారు 10 మెన్స్లోంచి 4 మెంబర్స్ని సెలెక్ట్ చేయాలి. అలాగే ఉమెన్ ఎంత ఉన్నారు, 6 నుంచి 3 సెలెక్ట్ చేయాలి. సో 10C4 ఇంటూ 6C3. నెక్స్ట్ 10C5 ఇంటూ 6C2. నెక్స్ట్ 10C6 ఇంటూ 6C1. నెక్స్ట్ 10C7 ఇంటూ 6C0. 6C0 అంటే 1 మనందరికీ తెలిసింది. సో ఇలా ప్రాబ్లం చేసి మీరు ఎగ్జిక్యూట్ చేసేయచ్చు. ఓకే, సో ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలి, టైం టేకింగ్ కదా సార్ మరియు సొల్యూషన్స్ అన్నీ అంటే మీకు ఒక ఫార్ములా తెలియాలి. ఏంటి, ఎన్సిఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఫ్యాక్టోరియల్ డివైడ్ బై ఆర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్. ఈ ఫార్ములా తెలిస్తే ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఇట్స్ లిటిల్ బిట్ టైం టేకింగ్, మరీ అంత టైం టేకింగ్ కాదు, 2 minutesలో ప్రాబ్లం కంప్లీట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సాల్వ్ చేయమంటే ఇదేం పెద్ద కష్టం కాదు, సాల్వ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 10C4 అంటే 10 ఇంటూ 9 ఇంటూ 7 8 ఇంటూ 7 డివైడ్ బై 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 ఇంటూ 6 ఇంటూ 5 ఇంటూ 4 డివైడ్ బై 3 ఇంటూ 2 ఇంటూ 1. 6 క్యాన్సిల్. అలాగే మీరు అబ్జర్వ్ చేస్తే 4 2 8 క్యాన్సిల్, 3 క్యాన్సిల్. సో 3 7 ఎంత అవుతుంది, 21. అండ్ ఇక్కడ 10 ఉంది, ఇక్కడ 20 ఉంది. సో ఆన్సర్ ఎంత అవుతుంది, 4200 అవుతుంది. సో ఇలా సింపుల్గా ఈక్వేషన్ వేసుకోవడం, కాలిక్యులేట్ చేయడం. ప్రతి కాలిక్యులేషన్కి నువ్వు ఒక 20 seconds తీసుకున్నా లేదా 15 seconds తీసుకున్నా ప్రాబ్లం అయిపోతుంది. సో సిమిలర్గా ఇక్కడ ఏమవుతుందంటే 4200 వచ్చింది. సిమిలర్లీ ఇక్కడ కూడా అంతే. 10C5 అంటే ఏంటి, ఇక్కడ ఎక్స్ట్రా 5 వస్తుంది, ఎక్స్ట్రా 6 వస్తుంది. సో 5 ఇందులో 2 times క్యాన్సిల్ అవుతుంది. సో 2 ఇంటూ 6 12 ఇంటూ 21. సో ఇలా కాలిక్యులేట్ చేస్తే ఇక్కడ ఆన్సర్ ఏమో 3780 వస్తుంది. సో ఇలా కాలిక్యులేట్ చేస్తూ వెళ్ళడమే మీరు. ఓకేనా, సో ఇలా కాలిక్యులేట్ చేయండి. మిగతా రిమైనింగ్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ కూర్చుంటే చాలా టైం అనేది వేస్ట్ అయిపోతుంది మనకి. సో తక్కువ టైంలో మీకు ఎక్కువ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి నేను ప్రీడిఫైన్డ్గా కొంచెం ఈ వర్క్ చేసి పక్కన పెట్టేశాను. సో ఇవి నెంబర్స్, వీటిని యాడ్ చేస్తే మీకు వచ్చే ఆన్సర్ సింప్లీ 9360 అని వస్తుంది. ఆప్షన్ బి. సార్ ఇలాంటి ప్రాబ్లమ్స్ కాలిక్యులేట్ చేస్తూ కూర్చోవాలా? నీకు ఒకవేళ పెర్ముటేషన్ కాంబినేషన్స్ లాస్ట్ అవ్వడానికి రీజన్ ఏంటో తెలుసా? నేను ఫస్ట్ వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. లెస్ ఇంపార్టెంట్ టాపిక్స్ అని చెప్పి సెకండ్ స్లైడ్లో ఇచ్చాను క్వాంటిటీ. ఎందుకు తెలుసా? ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు నీకు మినిమం 3 minutes 4 minutes కూడా వేస్ట్ అయిపోతూ ఉంటాయి. ఆ టైంలో ఇలాంటి చిన్న ప్రాబ్లం ఇలాంటి 1 ప్రాబ్లం కోసం నువ్వు ఇంత టైం వేస్ట్ చేయదు. ఈ 3-4 minutesలో ఇంకో 2 ప్రాబ్లమ్స్ చేసేయచ్చు కదా నువ్వు. అందుకే మీరు ఎప్పుడైనా సరే తక్కువ ప్రాక్టీస్ చేసిన టాపిక్ లేదా లెందీ కాలిక్యులేషన్ ఉన్న టాపిక్స్ ఎప్పుడు కనిపించినా స్కిప్ చేసి నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపో. ఈవెన్ నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాకు ఇక్కడ 5-6 minutes పడేస్తుందని ఈ కాలిక్యులేషన్స్ అన్నీ చాలా సింపుల్, కానీ టైం టేకింగ్. అర్థం చేసుకోండి, నేను కష్టం అని చెప్పట్లేదు, సింపులే కానీ టైం టేకింగ్. ఎప్పుడైతే టైం టేకింగో అది మనకి ఎగ్జామ్లో చాలా హెల్ప్ చేయదు అసలు. అది మన టైం కిల్లర్. ఈ టైం కిల్లర్స్ని కొంచెం లాస్ట్లో సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే సెక్షన్లో నువ్వు ఏ క్వశ్చన్ అయినా చూడొచ్చు కదా. సో మిగతా క్వశ్చన్స్ ఫస్ట్ సాల్వ్ చేసేయండి, లాస్ట్లో టైం మిగిలితే ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి ఇలాంటివి. ఫైండ్ ద టోటల్ 4-digit ఫిగర్స్ కెన్ బి మేడ్ యూజింగ్ 2, 6, 3, 8. ఓకే, నేను ఆర్డర్లో రాసుకుంటాను. 2 ఉంది, 3 ఉంది, 4 ఉంది, 5 ఉంది, 6 ఉంది, 7 ఉంది, 8 ఉంది, 9 ఉంది. వితౌట్ రిపిటేషన్
దట్ ఆర్ కంప్లీట్లీ డివిజిబుల్ బై 5 అన్నాడు. ఒక నెంబర్ 5తో డివైడ్ అవ్వాలంటే రూల్ ఏంటి? ఐదర్ యూనిట్ డిజిట్ 0 అవ్వాలి లేదా 5 అవ్వాలి, అంతేనా? సో నాకు చచ్చినట్టు ఈ 4 డిజిట్ నెంబర్లో యూనిట్ డిజిట్ 5 అవ్వాలి, ఎందుకంటే ఇక్కడ 0 ఇవ్వలేదు. కాబట్టి ఈ 3 ప్లేసుల్లోనే నేను ఏ నెంబర్నైనా ప్లేస్ చేసుకోగలను. అండ్ ఇంకోటి చెప్పాడు, రిపిటేషన్ లేదు అని. రిపిటేషన్ లేదంటే ఆల్రెడీ 5 యూజ్ చేశాను కాబట్టి 5ని యూజ్ చేయలేను. సో 10th ప్లేస్లో నేను ఎన్ని నెంబర్స్ ప్లేస్ చేయగలను? 1 2 3 4 5 6 7. ఇక్కడ నాకు 7 ఛాన్సెస్ ఉన్నాయి. 7 ఛాన్సెస్లో ఒక్క నెంబర్ని ప్లేస్ చేసిన నాకు నెక్స్ట్ మళ్ళీ ఎన్ని ఛాన్సెస్ ఉంటాయి? ఇంకా నాకు 6 నెంబర్సే ఉంటాయి. ఇక్కడ ఒక నెంబర్ ప్లేస్ చేస్తాను అనుకోండి, ఇంకా ఎన్ని నెంబర్స్ ఉంటాయి? నాకు 5 నెంబర్సే ఉంటాయి. అంటే 10th ప్లేస్కి నాకు 7 ఛాన్సెస్ ఉంటే నెక్స్ట్ ప్లేస్కి నాకు 6 ఛాన్స్లే ఉంటాయి, 6 నెంబర్లే ఉంటాయి చూస్ చేసుకోవడానికి. నెక్స్ట్ లాస్ట్ పొజిషన్కి నాకు 5 నెంబర్స్ ఉంటాయి చూస్ చేసుకోవడానికి, ఎందుకంటే రిపిటేషన్ ఈజ్ నాట్ అలౌడ్. రిపిటేషన్ అలౌడ్ లేదంటే ఎప్పుడు పొజిషన్కి -1 వేస్ అనేవి వెళ్ళిపోతూ ఉంటాయి. ఇది కామన్. సో 5 6 ఆర్ 30, 37 ఆర్ 210. ఆన్సర్ అయిపోయింది. ఎందుకంటే ఇక్కడ 5 అనేది కాన్స్టెంట్, ఇటు నెంబర్ ఆఫ్ వేస్ ఏమి ఉండవు. 5 చచ్చినట్టు అక్కడ ఉండాల్సిందే. సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి 210. మీరు అబ్జర్వ్ చేశారా? ఇందాక పెర్ముటేషన్ కాంబినేషన్స్ చేసినప్పుడు ఈ ప్రాబ్లమ్కి నాకు 3-4 మినిట్స్ పడుతుంటే ఇలాంటి ప్రాబ్లం చేయడానికి నాకు 20 సెకండ్స్ కూడా పెద్ద ఎక్కువ టైం కాదు. సో టైం మేనేజ్మెంట్ మీరు చేసుకోండి. ఏ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి, ఏ ప్రాబ్లమ్ స్కిప్ చేయాలి, ఈ ప్రాక్టీస్ లేకపోతే మనం ఏ కాంపిటేటివ్ లేదంటే రిటన్ టెస్ట్ ఆన్లైన్ అసెస్మెంట్లో సక్సెస్ఫుల్ అవ్వలేము. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. In a collection of books, there are 5 German and 6 English books. If the book is selected randomly, find the probability to pick a English book. టోటల్ ఎన్ని బుక్స్ ఉన్నాయి? 11 బుక్స్. అందులోంచి ఎన్ని సెలెక్ట్ చేయాలి? 1, అంటే 11C1 ప్రాబబిలిటీ కదా. నెక్స్ట్ ఫేవరబుల్ ఛాన్సెస్ ఏమున్నాయి? ఇంగ్లీష్ బుక్స్ ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. 6 నుంచి ఒకటి సెలెక్ట్ చేయాలి. సో 6/11 ఈజ్ యువర్ ఆన్సర్. మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే పెర్ముటేషన్ కాంబినేషన్స్ అండ్ ప్రాబబిలిటీలో ప్రాబ్లమ్స్ కంటిన్యూస్గా తీసుకున్నాను. ఒక ప్రాబ్లం 3 to 5 మినిట్స్ పడితే మిగతా 2 ప్రాబ్లమ్స్ 10 సెకండ్స్లో అయిపోయాయి. సో హౌ టు మేనేజ్ ద టైం ఈజ్ వెరీ క్రూషియల్. ఏ ప్రాబ్లం సాల్వ్ చేయాలి, ఏ ప్రాబ్లమ్ స్కిప్ చేయాలి, ఇది కానీ తెలుసుకోలేకపోతే ఎప్పటికీ ప్రాబ్లమ్స్ మనం చేయలేం. సో ప్లీజ్ డూ దట్. నెక్స్ట్, ద ఎర్నింగ్ ఆఫ్ ఈ అండ్ ఎఫ్ ఇన్ ద రేషియో 6:4. ఈ అండ్ ఎఫ్ యొక్క ఎర్నింగ్స్ ఎలా ఉన్నాయంటే 6:4లో ఉన్నాయంట. సరిగ్గా రాస్తా. సో 6:4లో ఉన్నాయంట. అండ్ దేర్ ఎక్స్పెన్సెస్ ఆర్ ఇన్ ద రేషియో, ఇది ఎర్నింగ్స్, ఫర్ ఎగ్జాంపుల్ శాలరీ అంట, మనకి ఫాస్ట్గా అర్థం కావడానికి. అండ్ ఎక్స్పెన్సెస్ ఎలా ఉన్నాయంట? 10:6లో ఉన్నాయంట. అండ్ ఈచ్ ఆఫ్ దెమ్ సేవ్స్ 2000 రూపీస్. సేవింగ్స్ ఎంత అంట? 2000 రూపీస్ అంట. అయితే వాళ్ళ ఇన్కమ్ ఎంత అని అడుగుతున్నాడు. ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు నేను ఎప్పుడు కూడా స్మార్ట్ మెథడ్ యూజ్ చేస్తాను, కాలిక్యులేషన్ మెథడ్ చేయను. మీరు కావాలంటే కాలిక్యులేషన్ కావాలంటే ఇంటర్నెట్లో దొరికేస్తుంది, చూసుకోండి. చాలామంది అది ఫాలో అవుతారు. నేను చేసే ట్రిక్ ఏంటంటే ఇక్కడ లెస్ కాలిక్యులేషన్, లెస్ టైము, ఫాస్ట్ ఆన్సర్. 6:4ని 12:8 కింద రాస్తా, ఎందుకంటే శాలరీ ఎక్కువ ఉండాలి కదా. సో నేను మల్టిప్లై చేస్తాను 2తో. ఇప్పుడు చూడండి, నేను 12 యూనిట్స్ సంపాదిస్తున్నాను, 10 యూనిట్స్ ఖర్చు పెడుతున్నాను. సేవింగ్స్ ఎంత? 2 యూనిట్స్. సెకండ్ పర్సన్ 8 యూనిట్స్ సంపాదిస్తున్నాడు, 6 యూనిట్స్ ఖర్చు పెడుతున్నాడు. వాడి సేవింగ్స్ కూడా ఎంత? 2 యూనిట్స్. సేవింగ్స్ ఎప్పుడైతే ఎక్కువ అయిందో ఇద్దరు సేవ్ చేస్తుంది 2000 కదా. సో ఇక్కడ లాజిక్ ఏంటంటే ఇద్దరు 2000 సేవ్ చేస్తున్నారు అన్నప్పుడు ఈ టెక్నిక్ వర్క్ అవుతుంది. అంటే ఇద్దరు సేవ్ చేసే అమౌంట్ కాన్స్టెంట్ ఉన్నప్పుడు మాత్రం ఈ టెక్నిక్ వర్క్ చేస్తుంది, గుర్తుపెట్టుకో. సో ఇద్దరు సేమ్ అమౌంట్ సేవ్ చేస్తున్నారు, ఇద్దరు రేషియో కూడా సేమే సేవ్ చేస్తున్నారు. చూడండి, ఇన్కమ్ మైనస్ ఎక్స్పెండిచర్, 2 అంటే 2 యూనిట్స్ 2000 అయితే వాళ్ళు అడిగింది ఏంటి? ద కాలిక్యులేట్ ద ఈస్ ఇన్కమ్. ఈ ఎన్ని యూనిట్లు? 12 యూనిట్స్. 2 యూనిట్స్ 2000 అయితే 12 యూనిట్స్ 12,000 అవుతుంది. అంటే ఆన్సర్ డి కరెక్ట్. ఇంతకుమించి ఎక్కువ కాలిక్యులేషన్ చేయాల్సిన పని లేదు.
చెప్తున్నాను కదా, మనం ఎలా ఆలోచిస్తామో ప్రాబ్లం అంత ఫాస్ట్గా అయిపోతుంది. ఒకవేళ ఎఫ్ అడిగితే 8 యూనిట్స్ అంటే 8000 ఆన్సర్ అవుతుంది. చాలా సింపుల్. నెక్స్ట్, ఏ మిక్చర్ కంటైన్స్ మిల్క్ అండ్ వాటర్. ఓకే, ద మిక్చర్ హ్యాస్ 18 liters of water costing 96 paisa per liter. If the cost of the milk is 1.12 per liter, calculate the amount of milk present in the mixture. ఓకే, ఒకసారి గుర్తుపెట్టుకోండి, ప్యూర్ మిల్క్ యొక్క కాస్ట్ ఎంతంట? 1.12 అంట. అలాగే వాటర్ మిక్స్ చేసిన తర్వాత ఎంతంట? 0.96 పైసా అన్నాడు కదా, మొత్తాన్ని పైసెస్లో మార్చేద్దాం. విచ్ ఇస్ నథింగ్ బట్ 112 పైసా అండ్ 96 పైసా. ఇది ప్యూర్ మిల్క్, ఇదేంటి? మిక్సర్, విచ్ ఇస్ నథింగ్ బట్ వాటర్ ప్లస్ మిల్క్. ఇప్పుడు ఎలిగేషన్ మిక్చర్స్ కాన్సెప్ట్ ఇక్కడ యూజ్ చేయాలి. ప్యూర్ మిల్క్ కాస్ట్ 112 పైసా. వాటర్ కాస్ట్ ఎంత అవుతుంది? 0 రూపీస్ అవుతుంది. సో డీలర్ ఈజ్ మిల్క్, చీపర్ ఈజ్ వాటర్. రెండు మిక్స్ చేస్తే వచ్చిన రిజల్టెంట్ వాల్యూ ఎంత? 96 పైసాకి అమ్ముతున్నాను. సో ఇప్పుడు డిఫరెన్సియేషన్ ఎంత అవుతుంది? 96:112 ఇది ఎంత అవుతుంది? 16. అంతే కదా, ఇక్కడ 12 + 4 అంటే 16. 4 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది? 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 4 ఇక్కడ ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది? 24 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. మళ్ళీ 4 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది? 6 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అంటే ఆన్సర్ ఎంత? 6:1. అంటే 6 టైమ్స్ మిల్క్ 1 యూనిట్ వాటర్ యాడ్ చేస్తున్నారు అనమాట వాళ్ళు. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే 1 యూనిట్ ఎన్ని లీటర్స్ అని చెప్తున్నాడు? మిక్చర్ హ్యాస్ 18 liters ఆఫ్ వాటర్. సో ఒక యూనిట్ 18 liters అయితే మిల్క్ ప్రెసెంట్ ఇన్ ద మిక్చర్, మిల్క్ ఎంత అన్నట్టు? 6 యూనిట్స్ ఎంత? సో 6 × 18 ఆన్సర్ ఎంత అవుతుంది? 60 + 48 108 లీటర్స్. సో ఆప్షన్ లేదు, యాక్చువల్లీ నేను టైప్ మిస్టేక్ చేసి ఉంటాను. సో ఆన్సర్ ఈజ్ 108 లీటర్స్. ఇక్కడ చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే ఈ ప్రాబ్లంలో, వాటర్ కాస్టింగ్ 96 పర్ లీటర్ అంటే వాటర్ 96 పైసా అని తీసుకుంటారు. చాలా తప్పండి, జాగ్రత్త చూసుకోండి. మిక్చర్ ఎప్పుడు కాస్ట్ ఉంటుంది కానీ వాటర్ ఎలోన్ కాస్ట్ ఉండదు. ఎలిగేషన్ మిక్చర్స్ లో మీరు చూసుకోవాల్సింది ఇదే. ఒకవేళ ఇదే ప్రాబ్లమ్ ని మీరు ఇంటర్నెట్ లో చూసినా చాలా మంది తప్పు చేసే ఉంటారు. సో గుర్తుపెట్టుకోండి, ఆన్సర్ ఈజ్ 108 లీటర్స్ ఇస్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, దేర్ ఆర్ 60 గర్ల్స్ ఇన్ ఏ హాస్టల్ హూజ్ యావరేజ్ ఏజ్ ఇస్ 12. సో 60 గర్ల్స్ యావరేజ్ ఏజ్ అనేది 12 అంట. ఇలాంటి నెంబర్స్ ఉన్నప్పుడు రాసుకోండి, మళ్ళీ మళ్ళీ డేటా చదవద్దు. ద యావరేజ్ ఏజ్ ఆఫ్ 20 గర్ల్స్ ఈజ్ 13. సో ఇందులో 20 గర్ల్స్ 13 అంట. అండ్ ద యావరేజ్ ఆఫ్ ది అదర్ 15, ఇంకో 15 గర్ల్స్ యొక్క యావరేజ్ 11 అంట. ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ ది రిమైనింగ్ గర్ల్స్. ఓకే, 60 × 12 ఎంత? 720 ఈజ్ ద టోటల్ ఏజ్. ఇందులోంచి 20 × 13 ఎంత? 260 మైనస్ 15 × 11 ఎంత? 165. ఈ 20 మెంబర్స్ ఏజ్, ఈ 15 మెంబర్స్ టోటల్ ఏజ్ తీసాను అనుకోండి, ఇంక మిగిలిన వాళ్ళు ఎంతమంది ఉంటారు? 35 మెంబర్స్ అయిపోయారు. ఇంక మిగిలింది 25 మెంబర్స్ ఉంటారు, అంతే కదా. ఇది 425 అయింది. 20 క్యాన్సిల్, 300 అంటే 295. 295/25 మిగిలింది. 25 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది? 1 టైం క్యాన్సిల్ అయింది. రిమైండర్ ఎంత? 45 అంటే ఇంకోసారి క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ రిమైండర్ 20 ఉంది. 20 అంటే ఏంటి? 8 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో 11.8 ఇయర్స్ ఈజ్ ద ఆన్సర్. ఇప్పటికి మనం టోటల్గా అప్రాక్సిమేట్లీ 15 క్వశ్చన్స్ కన్నా ఎక్కువే డిస్కస్ చేసాం ఈ వీడియోలో. సో మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే మీకు ఈ డౌట్ ఉన్న క్వశ్చన్ నా కామెంట్ సెక్షన్లో తెలపండి. డెఫినెట్గా నేను మీకు ఆన్సర్ ఇస్తాను కామెంట్ సెక్షన్లో, ఏ డౌట్ ఉన్నా. నెక్స్ట్ వీడియో కోడింగ్ కావాలా లేదా రీజనింగ్ కావాలనేది కామెంట్ చేయండి. అలాగే నేను ఇచ్చిన అసైన్మెంట్ క్వశ్చన్ మాత్రం సాల్వ్ చేసి ఆ ఆన్సర్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంటిల్ దెన్, బై బాయ్, ఇట్స్ యువర్ మోహన్ కేటికి.